హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను కర్ణాటకలో ఉన్న మురుడేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నానండి. నా ఫ్రెండ్ అయితే వెళ్తుందండి. తనైతే నన్ను అడిగింది. ఇంకా నేను అడగగానే టెంపుల్కి కదా ఇంకా వస్తానని చెప్పాను. తనైతే నన్ను తీసుకొని వెళ్తుంది. ఇలా చూసారా మొత్తం అంతా కూడా ఈ రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్ అండి. మొత్తం అంతా కూడా మేమైతే 3:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి 7 అలా అయిందనమాట. ఇక్కడ గోవాలో వర్షాలు కదండి, వర్షం అలా పడుతూనే ఉందన్నమాట కంటిన్యూగా. కొంచెం సేపు గ్యాప్ ఇస్తుంది, మళ్ళీ పడుతుంది, అలాగ వర్షం అనమాట. అసలు నిజంగా మండే రోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది నిజంగా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే నాకు శివుడు అంటే చాలా ఇష్టం. ఇదిగోండి మనం ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే ఎంటర్ అయిపోయాము. 7కి అలాగా మేము రీచ్ అయ్యాము. చూసారా మొత్తం అంతా కూడా ఎలా ఉండిందో. ఇక్కడంతా కూడా మార్కెట్ అనమాట. ఇది టెంపుల్ దగ్గరలో అనమాట. ఇదంతా కూడా పక్కనే షాప్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ టెంపుల్ దగ్గరలో రూమ్స్ అవి కూడా అవైలబిలిటీ ఉంటాయండి. ఎందుకంటే చాలామంది వ్యూ బాగుంటుంది కదా ఈవినింగ్ టైంలో. మొత్తం టెంపుల్ గోపురము ఇంకా కూడా మొత్తం చుట్టూ అంతా కూడా సీ వ్యూ కనిపిస్తుంది కదా. చాలామంది స్టే చేస్తారు టెంపుల్ దగ్గరలో. మేమైతే దర్శనం కోసం వచ్చామండి. దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోవాలి. నేను ఈ టెంపుల్కి రావడం రెండోసారి అండి. ముందైతే ఒకసారి వచ్చాము. అప్పుడు మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ టైంలో వచ్చామన్నమాట. అప్పుడు మేము ఆ గోపురం కనిపిస్తుంది కదండి, ఆ గోపురం పైకి అయితే మొత్తం లిఫ్ట్ ఉంటుందన్నమాట. లిఫ్ట్లో పైకి తీసుకెళ్తారు. మొత్తం ఆ లిఫ్ట్ పైకి వెళ్ళిన తర్వాత మొత్తం చుట్టూ అంతా కూడా సముద్రము ఇంకా శివుడి విగ్రహం అంతా కూడా చాలా బాగా కనిపిస్తుంది. కానీ మేము అప్పటికే 7 అయిపోయిందని చెప్పాను కదా నేను. లిఫ్ట్ అయితే క్లోజ్ చేస్తారు. కానీ ఈవినింగ్ అవ్వడం వల్ల గోపురం లైటింగ్ అంతా కూడా ఎంత బాగుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి. మీకు చూపిస్తాను. ఈ 7 తర్వాత లైట్స్ వేశారనమాట. లైట్స్ కలర్ లైట్స్ గోపురం మొత్తం అంతా కూడా అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు. అంత అందంగా ఉందండి గోపురం మాత్రం. ఈ టెంపుల్ లార్డ్ శివాకి అంకితం చేయబడింది. ఇక్కడ ఉన్న 123 అడుగుల శివ స్టాట్యూ, అందమైన సీ వ్యూ మరియు టెంపుల్ అట్మాస్ఫియర్ చాలా ప్రత్యేకంగా ఉంటాయండి. ఇక్కడ ఉన్న లార్డ్ శివ స్టాట్యూ ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహాల్లో ఒకటి. అలాగే 20 అడుగుల రాజగోపురం కూడా ఈ ఆలయానికి మరొక ప్రత్యేకమైన ఆకర్షణ. గోపురం పైకి వెళ్ళి సముద్రం, ఆలయం చుట్టూ ఉన్న అందమైన దృశ్యాలు చాలా అందంగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి శివయ్యను దర్శనం చేసుకుంటారు. భక్తితో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి కూడా ఇది చాలా మంచి ప్రదేశం. చూస్తున్నారు కదండి మొత్తం అంతా కూడా ఎంత బాగుందో. గోపురం కూడా ఎంత బాగా కనిపిస్తుందో లైట్స్లో. అసలు నిజంగా చాలా మంచిగా అనిపించిందండి. మేమైతే ఇంకా అప్పుడు గోపురం లోపలికైతే వెళ్ళామండి దర్శనం కోసం. దర్శనం కూడా ఎంత బాగా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి. దర్శనం చేసేసుకొని ఇంకా అలా లోపలంతా కూడా చూడండి, మీకు అంతా చూపిస్తున్నాను. ఇదంతా కూడా లోపల టెంపుల్ అనమాట. ఎంత బాగుందో చూసారా. మొత్తం గోపురం మొత్తం ఇక్కడి నుంచి చూస్తే మొత్తం బయట ఉన్న మొత్తం గోపురం అంతా కూడా ఎంత బాగా కనిపిస్తుందో. శివుడి స్టాట్యూ కూడా బాగా కనిపిస్తుందండి ఇక్కడి నుంచే. నేనైతే ఇంకా ఇక్కడి నుంచే వీడియో కూడా తీసుకున్నాను, మీకు చూపిస్తాను చూడండి. శివుడి విగ్రహం కూడా ఎంత బాగుందంటే చూస్తూ ఉండిపోవాలనిపించిందండి. ఆ లైటింగ్స్లో మాత్రం ఎంత బాగుందో. కాసేపటికి వర్షం అయితే పడింది. కొంచెం సేపు అలా ఆగి మళ్ళీ అయితే వీడియోస్ తీసుకున్నాం. లోపల చిన్నగా గుళ్ళు కూడా ఉన్నాయండి, అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము. చూడండి ఇప్పుడైతే మీకు కనిపిస్తుంది కదా, అదే గోపురం అనమాట. అక్కడి నుంచి పైనుంచి చూస్తే మొత్తం సీ వ్యూ అంతా కూడా మొత్తం శివుడి స్టాచ్యూ దగ్గర నుంచి మొత్తం చుట్టూ ఉన్న సముద్రం అంతా బాగా కనిపిస్తుందండి. కానీ అది 7 తర్వాత క్లోజ్ చేస్తారంట, మాకు తెలీదు. మేము వెళ్ళేటప్పటికి 7 అయిపోయింది కదా. కానీ గోపురం అయితే మాత్రం చాలా బాగా కనిపించింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మేము ఆ పైకి వెళ్ళి సీ వ్యూని చూసాము. ఈసారి వచ్చినప్పుడు నేను ఈ గోపురాన్ని అయితే మాత్రం చూశాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము మధ్యాహ్నం కదా వచ్చాము. అప్పుడు ఈ గోపురం లైటింగ్స్ అవి కూడా ఏం లేవండి. అప్పుడు డే టైంలో ఆన్ చేయరు. సో నైట్ టైం అయింది కదా, కొంచెం గోపురం అంతా కూడా చాలా బాగుంది. చూసారా లైటింగ్లో ఎంత బాగున్నారో శివయ్య. నిజంగా చాలా బాగా మంచిగా అనిపించింది. నిజంగా ఆ రోజు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. అంత బాగా దర్శనం జరిగినందుకు నేను నిజంగా నా ఫ్రెండ్కి అయితే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా తనే కనుక పిలవకపోయి ఉంటే ఆ రోజు నేను టెంపుల్కి వచ్చేదాన్ని కాదు. మండే రోజు అంత మంచి నిజంగా లైటింగ్స్లో శివయ్యని చూసే అదృష్టం నాకు కలిగేది కాదు. ఎవరైనా కనుక కర్ణాటకలో ఈ టెంపుల్కి వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళండి. నిజంగా వెళ్తే మాత్రం నిజంగా మంచిగా శివయ్య దర్శనం అయితే చేసుకోవచ్చు.
భీముడి స్టాట్యూ దగ్గరికి వెళ్దామని ట్రై చేశానండి, కానీ అక్కడ కూడా వర్షం వల్ల మొత్తం అవన్నీ కూడా క్లోజ్ చేశారు. ఇంకా పైకి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఈ బయట నుంచి గోపురం అంతా కూడా వీడియో తీసి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము రిటర్న్. ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోతుంది కదా మేము వెళ్ళేటప్పటికి అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ప్రతి ఫ్రైడే కూడా నేను మంచి మంచి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియోని పూర్తిగా ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.